అదే ఇద్దరు ఎమ్మెల్యేలు ఘర్షణ పడి ఒకళ్ళనొకళ్ళు దూషించుకొని ఇక ఆంధ్రోలు అంటూ సెటిలర్స్ అంటూ మా సామాజిక వర్గం పైన ప్రాంత విభేదాలు సృష్టిస్తూ వ్యాఖ్యానించడం దురదృష్టకరము. మరి ఇప్పుడు ఇది రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళు పబ్లిక్ని రెచ్చగొడుతున్నారా? మరి వాళ్ళకి అవసరం లేనప్పటికి కూడా ఈ దూషణలకు మరి కొట్లాటకు దిగటం అనేటటువంటి దురదృష్టకరమైనటువంటిది. మరి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలో భంగం కలిగించడానికి ఏమైనా కుట్ర చేస్తున్నారా? మరి ఇప్పుడు వినాయక చవితి అది కూడా ఉన్నాయి. మరి అది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా దాని మీద దృష్టి పెట్టింది. ఈ సందర్భంలో ఇట్లాంటి గొడవలు చేయటం అనేటటువంటిది భావ్యం కాదు. మీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండండి, ఎవరి దారిలో వాళ్ళు ఉండండి, కానీ ఎవరిని రెచ్చగొట్టొద్దు. ఎవరు కూడా మీకు సపోర్ట్ రారు. కానీ మాకు సామాజిక వర్గాన్ని దూషించడం వల్ల మేము బాధపడ్డాము. మరి ఇంకోసారి మమ్మల్ని టార్గెట్ చేయకూడదు అని చెప్పేసి మేము కోరుతూ, మీరు ఈ విషయంలో ఎవరైతే సామాజిక వర్గాన్ని గుంజారో అనవసరంగా ప్రాంతతత్వాన్ని కులతత్వాన్ని తెచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీటు మా కమ్మ రాజకీయ ఐక్యవేదిక తరపున మేము మా ప్రెసిడెంట్ గారు కలిసి ఇక్కడ అర్జెంటుగా వచ్చి చేయాల్సిన పని ఏంటంటే, కిందటి 4 రోజుల నుంచి జరిగిన పరిణామాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకున్న జనాల మీదకు రుద్ది పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారిని పదవి నుంచి దించడానికో ఏదో కుట్ర చేసి కేసీఆర్ అంతర్గతంగా కేటీఆర్ ఇద్దరు అమెరికా నుంచి ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళిద్దరిని పావులుగా వాడుకొని ఆ కుట్రలో బాగానే అప్లై చేయడానికి ట్రై చేశారు. అది మేము గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతిఘటించి రేవంత్ రెడ్డి గారు సముద్రంగా ఎదుర్కొన్నారు.